హరి ఓం శ్రీమతే రామానుజాయ నమః. భాగవతోత్తములారా, మహాత్ములు, మన పూర్వాచార్యులు జీవాత్మలైనటువంటి మనందరి యోగక్షేమాల కోసం భగవంతుణ్ణి స్తోత్రాలు చేశారు. స్తోత్రం అంటే భగవానుని యొక్క గుణాలను గానం చేయడమే. గుణాలు ఎవరికి ఉంటాయో వాటిని చెప్పేవారికి మాహాత్మ్యం కూడా ఉంటుంది. భగవంతుడు సకల కళ్యాణ గుణ సంపన్నుడు అని భీష్మాచార్యుల వారు విష్ణు సహస్రనామంలో కూడా చెబుతూ స్తవ్యస్తవ ప్రియ స్తోత్రం స్తుతిస్తోతా అని మనకి తెలిపారు. భగవంతుడు స్తోత్రానికి చాలా వశుడవుతాడు. కాబట్టే ఆళ్వార్లు, మహాత్ములు, సంతులు, మహాంతులు స్తోత్రాలు ఎక్కువగా రచించారు. అదే వరుసలో శ్రీ వేదాంత దేశకుల వారు కూడా స్తోత్రాలను సుమారు 28 రకాల స్తోత్రాలు పరమాత్మకు సమర్పించారు. అందులో స్తోత్రాలు పారాయణ చేసినట్లయితే ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఎలాగా భగవంతుడు సంతోషిస్తాడు, సంప్రదాయం యొక్క పరిజ్ఞానము తెలుస్తుంది, ఆత్మక్షేమం కూడా కలుగుతుంది. కాబట్టి స్తోత్రాలకు చాలా శక్తివంతమైన ప్రభావం ఉంది. వేదాంత దేశకుల వారు మీ అందరికీ కూడా సుపరిచితులే. విభవనామ సంవత్సరం వారు 12వ శతాబ్దంలో ఈ భూమిపైన పరమాత్మ కృపా కటాక్షంతో శ్రీ వెంకటేశ్వరుని ఘంటావతారంగా అవతరించారు. విశిష్టాద్వైతానికి విజయస్తంభంగా ఉన్నారు. వీరి చరిత్ర, దివ్య జ్ఞానం, దివ్య తేజస్సు, దివ్య గ్రంథాలు ఇవన్నీ ఒకదానికొకటి పోటీ పడుతున్నట్లుంటాయి. ఒకానొక సమయంలో వీరు దీపప్రకాశ సన్నిధిలో అద్భుతమైన దీప్తిగా ఈ స్తోత్రాన్ని రచించారు. కాంచీపురానిలో 18 విష్ణు క్షేత్రాలు ఉన్నాయి. గొప్ప దివ్య దేశం అది. అనేక పురాణాల చేత ప్రసిద్ధమైంది కూడా. అక్కడే సరస్వతీ నది వేగంగా ప్రవహించిన స్థలం. ఈ వేగవతికి 2 గట్టులు ఉంటాయి. ఒకానొక సమయంలో బ్రహ్మ అక్కడ బ్రహ్మాండమైనటువంటి యజ్ఞం చేస్తూ ఉండిపోయారు. ఆ సందర్భంగా సరస్వతి మహానదికి కోపం వచ్చింది. ఎక్కడో దూరాన ఉన్న సరస్వతీ నది మహావేగంగా కాంచీపురం వైపు ప్రవహిస్తూ వచ్చి ధ్వంసం చేయాలని సంకల్పించింది ఆ ప్రాంతమంతా. ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు ఆ నది మధ్యలో పడుకున్నారటండి. ఎట్లాగా ఉన్నారు అక్కడ అంటే యోగ నిద్రలో అక్కడ వేయించేశారన్నమాట. తద్వారా ఆ నది శాంతించిపోయింది. దానికే కామాసిక నరహరి అని అంటారు. ఏమిటి దీని యొక్క వైభవం అనే దానిని మనం తెలుసుకుందాం. వేళుక్కై అని ఈ దివ్య స్థలాన్ని అంటారు. ఆల్ అళహసింగర్ అని కూడా అంటారు. వేళుక్కై అనే దానికి సంస్కృతంలో కామాసిక అంటారు. అంటే మన్మథ సౌందర్యంతో స్వేచ్ఛగా వైకుంఠం విడి వచ్చినటువంటి స్థలం. కామవత్ ఆసిక, కామత ఆసిక అనే అర్థాలు కూడా చెబుతూ ఉంటారు. కామాసిక లక్ష్మీనరసింహస్వామి కవితార్కిక సింహమైనటువంటి వేదాంత దేశకుల వారు వీరిని గురించి ఈ స్తోత్రాన్ని రచించారు. కామాసిక అందరి కామాలని పూర్తి చేస్తుంది అని ఈ స్తోత్రం ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. లక్ష్మీనరసింహస్వామి భక్తులు అందరూ కూడా ఈ ప్రభావం చేత ఈ స్తోత్రాన్ని పారాయణ చేయాలి, స్తోత్రాన్ని తెలుసుకోవాలి, దివ్య దేశాన్ని దర్శించాలి. అటువంటి వారు
ఈ లోకానికి యోగక్షేమాన్ని కూడా కల్పిస్తారు. కాబట్టి భక్తులైనటువంటి వారు తమ యందు లక్ష్మీ నృసింహస్వామి యొక్క అనుగ్రహం కోరుతూ ఈ స్తోత్రాన్ని శ్రీ వైష్ణవ తిరుమాళిగలలో ప్రతిధ్వనింపజేస్తూ ఉంటారు. అయితే మన తెలుగు ప్రాంతంలో ఈ స్తోత్రం అంతగా ప్రసిద్ధం కాలేదు. కారణం సరి అయినటువంటి ప్రచారం లేక వలనే. ఈ సందర్భంగా చిన్న ప్రయత్నం దాసుడు చేస్తూ ఉన్నాడు. దీనిలోని సారస్వాన్ని గ్రహించి తరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. శ్రీ కామాసికాష్టకంలో మొదటి శ్లోకం. శ్రీమాన్ వెంకటనాథార్యః కవితార్కిక కేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది అని కవి యొక్క ప్రార్థన, దేశకుల వారి యొక్క ప్రార్థనది. ఆ తర్వాత మొదటి శ్లోకం. శృతీనాముత్తరం భాగం వేగవత్యాశ్చ దక్షిణం కామాత్ అదివ సంజీయాత్ కశ్చిత్ అద్భుత కేసరీ. ఇదే మొదటి శ్లోకం. అంటే శృతీనాం ఉత్తరం భాగం అంటే ఏమిటండి? వేదములకు పై భాగం అంటే ఉత్తర భాగంలో ఏముంది? ఉత్తర భాగంలోను వేగవత్యాశ్చ దక్షిణం, ఈ వేగవతి మహానదికి దక్షిణ గట్టులోను రెండు వైపులా అటు ఉత్తరంలోను ఇటు దక్షిణంలోను సంకల్పం చేతనే అధివసన్ నివసిస్తూ ఉన్న కశ్చిత్ అద్భుత కేసరి, ఎప్పుడు చూడనటువంటి ఒక మహాసింహం అక్కడ ఉందండి. ఆ సింహము జియాత్ ఎల్లప్పుడూ కూడా జయశీలంగా ఉండాలి. శృతులకు ఉత్తర భాగం, వేగవతికి దక్షిణ భాగంలో నివాసం ఉన్నటువంటి ఈ కేసరి సామాన్యం కాదండి. శృతులంటే వేదాలని చెప్పాం. వేదాలకు ఉత్తర భాగం అంటే పూర్వకాండం. దానికి ఉత్తరంగాను ఉత్కృష్టంగాను గృహానికి ఉత్తరం ఉన్నట్లుగా ఆ ఉపనిషత్తులలో ఉన్నారు అని అర్థం. ఉపనిషత్తులలో ఈ కేసరి నివసిస్తూ ఉంటుందండి. వీరి మాహాత్మ్యం అంతా కూడా శృతి ప్రతిపాదితం. ఉత్తర భాగంలో ఉండేవారు ఉత్తములు కదా. అందుకనే భగవద్గీతలో కూడా అతోస్మి లోకే వేదేచ ప్రథిత పురుషోత్తమా అని కృష్ణ భగవానుడే చెప్పాడు. అన్ని ఉపనిషత్తుల్లో వీరిని ప్రతిపాదిస్తూ ఉండడం చేత వేదైశ్చ సర్వై అహమేవ వేద్య అన్నట్లుగా శృతులకు ఉత్తర భాగంలో ఉన్నది ఎవరు అంటే మన శ్రీమన్నారాయణుడు లక్ష్మీ నృసింహ స్వామి రూపంలో వేంచేసి ఉన్నారట. మరి వేగవత్యాశ్చ దక్షిణం, వేగవతి అనే నదికి దక్షిణ భాగంలో ఎవరున్నారు అంటే ఇదిగో ఈ కాంచీపుర మహాక్షేత్రం దగ్గర బ్రహ్మ ఒకానొక సమయంలో చెప్పాను కదా, యజ్ఞం చేసినప్పుడు దాన్ని విధ్వంసం చెయ్యాలని కోపంతో బ్రహ్మదేవుని పత్ని నదీ రూపంగా వేగంగా వచ్చిందిట. బ్రహ్మజాడ తెలియక ఆయన పైన ఎక్కడ ఉన్నారు ఇంతకాలం అయిపోయింది అని వస్తూ ఉంటే ఆ వేగానికి ఎక్కడ ఈ కాంచీపుర క్షేత్రం నాశనమైపోతుందో అని చెప్పి ఆ మధ్యలో వచ్చి ఆ ప్రవాహంలో పడుకున్నారట. వారు ఎవరు? వారేనండి మన లక్ష్మీ నృసింహస్వామి. ఈ అవతార రహస్యం అద్భుత శైలిలో ఈ స్తోత్రంలో వేదాంత దేశకుల వారు చెప్తున్నారు. ఈ అవతారంకి రెండు అవస్థలు చెప్పారు. ఉత్తరంగాను ఉండకూడదు, దక్షిణంగాను ఉండకూడదు అన్నప్పుడు ఉత్తరంలో ఉన్నది దక్షిణంలో ఉంటుంది అనేది దివ్య ప్రదర్శనం. ఒకే సమయంలో ఒకే వస్తువు రెండు స్థలాల్లో ఉండదే. మరి ఇక్కడ చూడండి, ఎక్కడ ఉత్తరంగా ఉంది, ఎక్కడ దక్షిణంగా ఉంది ఒకే వస్తువు. అదేనండి ఆ మహాసింహం ఉత్తరంగా వేదాలకు ఉన్నది, దక్షిణంగా ఇక్కడ ఈ వేగవతి నది దగ్గర ఉన్నది అని చెప్తున్నారు. ఆయన కామాత్ అని భగవంతుడు కావాలని స్వేచ్ఛగా అద్భుతమైన అవతారముతో
ఇక్కడ వచ్చి ఉన్నారు. ఈ సన్నిధిని తప్పక దర్శించవలసింది. దీప ప్రకాశిక సన్నిధి దగ్గరలో మనకి దీన్ని దర్శించవచ్చు. కామావత్ ఆసిక మన్మధుల వలె వేంచేసి ఉండడం. ఆళ్వార్లు కూడా ఈ భావాన్ని ఆవిష్కరిస్తూ వేళుక్కయ్యాళ్ అరియై అని పొగిడారు. కాంచీ క్షేత్రంలో వీరి సన్నిధిని ఆల్ అళగసింగర్ అని అంటూ ఉంటారు. మనం అడిగితే ఈ క్షేత్ర వైభవాన్ని అక్కడ చెబుతూ ఉంటారు. ఈయన అటువంటి స్వామి జీయాత్ ఎప్పుడు కూడా జయశీలంగా ఉండాలి. దీనికి మన ఆళ్వార్లు పల్లాండు పల్లాండు అని అంటారు. నమః అనే దానికంటే కూడా ఈ జియాత్ అనే పదాన్ని వేదాంత దేశికుల వారు చెప్తున్నారు. ఎందుకని? కొందరు నమః నమః అంట చెప్పడం పద్ధతి, కానీ స్వాముల వారు వేదాంత దేశికుల వారు జియాత్ జియాత్ జయం జయం జయలక్ష్మి నరసింహ జయం జయం అని ఆ విధంగా వారి యొక్క రూపానికి, వారు కూర్చున్నటువంటి స్థితికి, వారి చేష్టలకు, వారి నఖాలకు, వారి పాదాలకు, వారి చూపులకు జయమే ఉండాలి అని జియాత్ ఎప్పుడు జయం జయం అని పలుకుతారు. ఇక్కడ ఒక చమత్కార విషయం కూడా, మన వైష్ణవ యతీశ్వరులు భగవంతుణ్ణి ఎప్పుడు కూడా జియాత్ జియాత్ అంటూ ఉంటారట. అంటే పల్లాండు పల్లాండు అని అంటూ ఉండడం చేత వీరిని చమత్కారంగా తమిళ భాషలో జీయరులు అని కూడా అంటారు. వారి పని ఎప్పుడు చూసినా పల్లాండు పాడడమే అని. భాగవతోత్తములారా, ఇక 2వ శ్లోకంలో ఉన్న గాంభీర్యాన్ని, భావాన్ని అనుభవిద్దాం. తపనేన్వగ్ని నయన తాపాన్ అపచినోతున తాపనీయ రహస్యానాం సారః కామాసికా హరిః. తాపనీయ రహస్యాలని తాపనీయ ఉపనిషత్తు అని కూడా ఒకటి ఉందండి. దాని సారాంశం ఏమిటంటే లక్ష్మీ నృసింహస్వామి వైభవం. తపన ఇందు అగ్ని నయన. తపనుడు అంటే ఎవరండి? సూర్యుడు. ఇందు అంటే ఎవరు? చంద్రుడు. అగ్ని అంటే అగ్ని. ఈ 3 కళ్ళను కలిగి ఉన్నారట ఇక్కడ పెరుమాళ్ళు. చూడండి, ఎక్కడ చూసినా లక్ష్మీ నృసింహస్వామికి 2 నేత్రాలుంటే ఇక్కడ 3 రకాలైన నేత్రాలు ఉన్నాయని మంగళాశాసనం చేస్తున్నారు దేశికుల వారు. ఈ శ్లోకంలో లక్ష్మీ నృసింహస్వామి వారి కటాక్షం 3 రకాలుగా మనకి కనపడుతోంది అని చెప్తున్నారు. మన సిద్ధాంతంలో పరబ్రహ్మ సగుణంగా ఉంటారు, సాకారంగా కూడా ఉంటారు. అది కాక మన సిద్ధాంతంలో పరమాత్మ పుండరీకాక్షుడు అని వేదం చెబుతోంది. అది భగవానుని యొక్క దివ్య నేత్రాలు కమలాల్లాగా ఉన్నాయని, దానిని భగవద్రామానుజులు అంతటి వారు నిరంతరం ఆళువందారులు చెప్పినటువంటి కశ్రీశ్రియ పరమసత్వ సమాశ్రయక్క పుండరీక నయన అంటూ స్తోత్రం చేశారు. లోక వ్యవహారంలో 2 కళ్ళకే, కానీ పరమాత్మ సహస్రాక్షుడని పురుష సూక్తం కూడా చెబుతోంది కదా. అది విరాట్ స్వరూపం. అందుచేతనే వేదాంత దేశికుల వారు నృసింహావతారంలో నేత్ర వైలక్షణ్యాన్ని ప్రథమంగా చెప్తున్నారు. ఈ లక్ష్మీ నరసింహస్వామికి 3 కళ్ళు ఉన్నాయి అని చెప్తున్నారు. శృతులలో చక్షుషి చంద్రసూర్యౌ అని చెప్పబడింది. ఒక నయనం సూర్యుడు, మరొక నయనం చంద్రుడు అని దానర్థం. కానీ దేశికుల వారు పరమవేదాంత రహస్యంగా 3 కళ్ళవాడు అని చెప్తున్నారు. మనకి లోకంలో త్రినేత్రుడంటే శివునికే ప్రసిద్ధి కదా. కానీ శివునికి 3 కళ్ళు ఉండడం గొప్పతనం కాదు. మరి లక్ష్మీ నరసింహస్వామికి స్వాభావికంగా ఉంది. శివుడు ఎప్పుడో ఒకసారి 3వ కన్ను తెరుస్తాడు, ఎప్పుడు ఆ 3వ కన్ను మూసే ఉంటుంది. అది తెరిచాడా ప్రళయమే, అనగా ఆ కన్ను చేత ప్రళయం వస్తుందని తెలుసుకుంటారు. కానీ ఈ భావాన్ని మనస్సులో ఉంచుకొని లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క 3వ కన్ను ఆ విధమైనటువంటి ప్రళయానికి హేతువు కాకుండా తమ భాగవతోత్తముల పైన
కరుణారస ప్రవాహాన్ని కురిపిస్తూ ఉంటుందిట. అది కూడా ఒక చక్షురింద్రియ ప్రభావం అంటూ చక్కగా దేశకుల వారు చెప్పారు. ఆ నేత్రం ద్వారా తాపాన్ అపచినోతున, మన తాపాలన్నిటినీ, మన తాపాలు 3 రకాలు కదండి: ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం. ఆత్మకు సంబంధించింది భూతాల చేత కలిగేటువంటి తాపాలు, దేవతలు చేత పొందేటువంటి తాపాలు. ఈ మూడిటిని కూడా పటాపంచలు చేసేటువంటిది ఏది అంటే లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క నేత్రము. తాపనీయ రహస్యానాం సారా. ఇక తాపనీయ రహస్యం, తాపనీయ ఉపనిషత్తులను ఉన్నాయి. వాటిలో రహస్యంగా చెప్పబడినటువంటిది ఏ విధంగా బంగారం గొప్పగా ఉంటుందో ఆ విధంగా స్వర్ణం, తాపనీయం అంటే బంగారం కూడా ఒక పేరుందండి. నృసింహ తాపనీయ ఉపనిషత్తు అని దానికి పేరు. ఈ ఉపనిషత్తు పూర్వతాపనీయం, ఉత్తర తాపనీయం అని 2 రకాలుగా ఉంటుంది. ఈ ఉపనిషత్తులో ఉన్న మంత్రాలు నరసింహస్వామి యొక్క వైభవాన్ని సారంగా కలిగి ఉంటాయి. ఈ ఉపనిషత్తు సారం ప్రత్యేకంగా అవసరమైనటువంటి భాగవతోత్తములు పెద్దల దగ్గర తెలుసుకోవాలి. రహస్యాలను మంత్రం అంటారు. అందుచేత రహస్యాల సారం మాత్రం ఈ స్తోత్రం ద్వారా చెప్తున్నారు వేదాంత దేశకుల వారు. ఈ విధంగా బహువచనం చేత అన్ని మంత్రములు ఇందే అమరి ఉన్నవి అని చెబుతున్నట్లు ఉన్నది. ఇలాంటి వారు ఎవరు అంటే ఇంకెవరండి, నరసింహస్వామియే. ఆయన పేరు ఈ క్షేత్రంలో కామాసికా హరి. ఈ క్షేత్రంలో ఉన్న నరసింహస్వామికి కామాసికా అనేటువంటి తిరునామం. వారు వేంచేసి ఉన్న పరిస్థితి బట్టి ఆ పేరు వచ్చింది. కామాసిక అనే శబ్దం నృసింహస్వామినే ఎలా చెప్తోందంటే, అందుచేతనే రహస్య సారభూతుడైన ఈ స్వామిని గుప్తంగా వ్యక్తంగా హరిహి అని ప్రయోగించారు. పై చూపులలో విష్ణువు అనే అర్థం హరిహి అంటే, కానీ సింహానికి కూడా హరి అని పేరున్నది, రహస్యంగా ఉంది. ఈ శ్లోకంలో కామాసికా నరహరి అని రాయడం చేత నరహరి ఇంకెవరండి, నరసింహస్వామి కాక. తాపనీయాలలో కామశబ్దాన్ని ఉపనిషత్తు అధికంగా ప్రయోగించింది. బహురూప ధారణాలు వారు స్వేచ్ఛగా చేస్తూ ఉంటారు. సో కామయత బహుశ్యాం ప్రజా ఏయేతి అని తైత్తిరీయోపనిషత్తులో ఆ స్వామి అనేక రకాలుగా తానే మారాలనుకున్నారు. విశ్వం విష్ణు, విశ్వమంతా తన రూపంగా చేసుకున్నారు. అది వీరి కామం. అకామయత, అటువంటి కామము కలిగిన వారు మన నరసింహస్వామి వారు. ఆ సత్యకామ సత్య సంకల్ప అని భగవద్రామానుజుల వారు గద్యాలలో కూడా తెలిపారు కదా భాగవతోత్తములారా. అటువంటి కామాసిక నరహరి ఆ తాపనీయ ఉపనిషత్తులలో ఉన్న స్వామిని శరణు వేడుతున్నారు. ఇక 3వ శ్లోకంలో ఆకంఠమాది పురుషం కంఠీరవం ఉపరి కుంఠితారాతిం వేగోపకంఠ సంగాత్ విముక్త వైకుంఠ బహుమతిం ఉపాసే అంటున్నారు. ఆ కంఠం, కంఠం దాకా ఆది పురుషం, జగత్తులో మొట్టమొదటి పురుషుడుగా పరమాత్మ. కంఠం వరకు, కంఠం నుండి క్రింద భాగం దాకా చూస్తే పురుషుడుగా ఉన్నాడు. అతడే పురుషోత్తముడు. ఉపరి మరి కంఠం పైన ఎలా ఉన్నారయ్యా? కంఠీరవం కుంఠితారాతిం, సింహంలాగా. ఆ సింహం ఎలా ఉంది? శత్రువును సంహరించిన వాడులాగా. వేగాకంఠ సంగాత్, ఇంకా ఎట్లా ఉంది? వేగవతీ నదీ తీరంలో కూడినట్లుగా ఉందిట. ఇంకా ఎట్లా ఉంది? విముక్త వైకుంఠ బహుమతిం, వైకుంఠంలో బహుమానాన్ని త్యజించింది, అంటే వైకుంఠ విరక్తిగా ఉంది. అతడే శ్రీ కామాసిక నరహరి. దీనిలో ఈ శ్లోకంలో చూడండి వేదాంత దేశకుల వారి శబ్ద సౌందర్యం. ఆ కంఠ
ఆదిపురుషం కంఠీరవం కుంఠితారాతిం వేగోపకంఠం విముక్త వైకుంఠం ఠం 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 అని లక్ష్మీ నరసింహస్వామి వేంచేసినట్లుగా ఉంది ఈ శ్లోకం. ఈ శ్లోకాన్ని కంఠస్థం చేసుకోమని చెప్తున్నారు పెద్దలు. అటువంటి స్వామి మన అందరినీ కూడా వైకుంఠాన్ని కూడా, ఆ వైకుంఠ బహుమతిని కూడా వదిలివేసి వచ్చారు. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళమని మనం వెంకటేశ్వర స్వామి వారు కూడా చెప్తున్నాం. వైకుంఠం ఎవరికి కావాలండి? భూలోకంలో వచ్చి చేతనులందరితో తన సృష్టిలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఏ ఏ కర్మ, ఏ ఏ వ్యాధులు, ఏ ఏ తాపత్రయాలు అనుభవిస్తున్నారో వాటిని పటాపంచలు చేయడానికి ప్రహ్లాదుణ్ణి నిమిత్తంగా చేసుకుని భూలోకానికి అప్పటికప్పుడు స్తంభంలోంచి ఉద్భవించినటువంటి అవతారమే ఈ కాంచీపురంలో కామాసికా నరహరిగా ఉన్నారు. జయహో జయహో పల్లాండు పల్లాండు అని అంటూ ఉన్నారు భాగవతోత్తములారా. తరువాత 4వ శ్లోకం చూద్దాం. బంధూం అఖిలస్య జంతోః బంధురపర్యంక బంధరమణీయం విషమ విలోచనమీడే వేగవతీ పులినకేళి నరసింహం. అబ్బా, అఖిలస్య జంతోః బంధు, మానవులకే కాదండి ఆపద్బాంధవుడు. మీరు చూశారు కదా గజేంద్రుణ్ణి రక్షించడానికి ఆయన పడినటువంటి పాట్లు. ఎవ్వరినైనా, వానరాల్ని, నరులను, కిన్నర కింపురుష గరుడ గంధర్వ ఎవరు ఏ జీవైనా సరే సమస్త జంతో సమస్త జీవరాశికి కూడా బంధుం, ఆయన బంధువండి. అందరి బంధువయ్య అంటే మన నరసింహస్వామి. బంధుర పర్యంక బంధం, బంధుర అంటే అందమైనటువంటి పర్యంక బంధం. పర్యంక బంధం అనే ఆసనం చేత ఎలా ఉంటారు స్వామి? యోగాసనంగా కూర్చుని ఉన్నారు. రమణీయం, అతి సుందరంగా ఉండేటువంటి విషమ విలోచనం అంటే సరి అయిన విషమంగా ఉన్నాయిట నేత్రాలు. అంటే 3 రకాలుగా కళ్ళు ఉన్నాయి, బేసి సంఖ్యగా ఉన్నాయి అన్నమాట, సరి సంఖ్య కాకుండా. ఎవరు? వేగవతీ పులినం. అలాంటి నరసింహస్వామిని, బేసి సంఖ్యలో 3 కళ్ళు ఉన్న నరసింహస్వామి కేళీ క్రీడిస్తూ ఉన్న నరసింహం ఈడే ఈ కాంచీపుర దివ్య దేశంలో నేను వారిని దర్శించి స్తోత్రం చేస్తున్నాను అంటున్నారు. ఇంతకు ముందు స్తోత్రంలో ఆది పురుషుడైన లక్ష్మీ నరసింహస్వామిని ఉపాసిస్తున్నా అన్నారు. ఈ శ్లోకంలో కంఠభాగ సౌష్ఠవం ఆకృష్టులై కంఠశబ్ద ప్రాసాన్ని కొని కవితార్కిక సింహం తన కావ్యగతిని ఆవిష్కరించారు. అంతేకాదు పరమపదనాథుడైన వీరి లీలా విభూతిలో అనగా ప్రపంచంలో అర్చావతారాన్ని కొని లీలారసాన్ని పెంచుకోవడంలో వారికి చాలా ఆనందం. కాంచీ క్షేత్రంలో వేగవతి నదీ తీరంలో వారి అద్భుత విహారానికి తగిన స్థలం ఉండడం చేత వైకుంఠం మీద కూడా ఉన్న బహుమతిని పోగొట్టుకొని ఇక్కడికి వచ్చారట. అది ప్రస్తుతం లక్ష్మీ నృసింహస్వామికి మనకు గల సంబంధం అండి. చూడండి, ఎవరైనా పైలోకాలు కోరుకుంటారు, మన స్వామి అవతరిస్తూ ఉంటారు. ఎవరి కోసం? మన కోసం. బంధుం అఖిలస్య జంతో, అందుకని అందరి బంధువు అన్నారు. ద్రౌపది చూడండి, హా కృష్ణాని ఆ రోజున దుర్యోధనుని యొక్క కౌరవ సభలో పిలిస్తే ప్రత్యక్షమైనటువంటి తండ్రి, గజేంద్రుడు పిలిస్తే ప్రత్యక్షమైనటువంటి తండ్రి. ఒక్కరికేమిటండి, అందరికీ కూడా. ఎక్కడి నుంచో కాదు, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ, ఏ వస్తువులోంచి, నువ్వు ఏ వస్తువులో కోరితే ఆ వస్తువులోంచి. గాడ్ ఈజ్ నోవేర్ అన్నట్టు ఒక మూర్ఖుడు, ఆ వాక్యంలోనే గాడ్ ఈజ్ నౌ హియర్ అన్నట్లు అయిపోయిందని చెప్పారు కదా పెద్దలు. అటువంటి స్వామి ఆపద్బాంధవుడు. ఇదిగో అందమైనటువంటి పర్యంకం, విశ్రమ స్థానమైన శయ్యలో యోగాసనం అంటారు దాన్ని. అందుచేతనే అది రమణీయంగా ఉంది. శుకుల వారు కూడా అదృశ్యత అత్యద్భుత రూపం అని శ్రీమద్ భాగవతంలో ఎంత గొప్పగా
వర్ణించారో కదా. విషమ విలోచనం, ఆయన 3 కళ్ళతో ఉండి, ఆహాహా, 3 కళ్ళలో నుండి ఈ క్షేత్రంలో అనుగ్రహిస్తూ ఉన్నారు. విషమ విలోచనంగా, ఆశ్చర్యం, వారు సమదృష్టులే కానీ విషమంగా ఉన్నాయంటే బేసి సంఖ్యలో ఉన్నాయి. ఈడే వారిని ఈట స్తుతౌ అనే ఒక ధాతు ఉందండి సంస్కృతంలో. అటువంటి దానితో ఈడే అంటే జీయాత్ అనే దాన్ని చెప్తూ ఈ శ్లోకంలో తాము చేసే పనిని చెప్పారు. ఆయన వేగవతి పులినకెళ్ళి, వేగవతి అంటే ఇదిగో ఈ సరస్వతి నది తిన్నెలలో విహరిస్తూ ఉంటారు, వారిని సేవించండి. ఆయన అందరికీ బంధువు. మన సంప్రదాయంలో స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటాము అని చెప్పారు. ఇక తర్వాత శ్లోకం చూద్దాం. స్వస్థానేషు మరుద్గణాన్నియమయన్ స్వాధీన సర్వేంద్రియః పర్యంక స్థిరధారణా ప్రకటిత ప్రత్యంగుఖావస్థితి ప్రాయేణ ప్రణిపేదుష ప్రభురసౌ యోగం నిజం శిక్షయన్ కామాన్ ఆతనుతాతి అశేష జగతాం కామాసికా కేసరీ. ఏమి శ్లోక రచనండి. స్వస్థానేషు, వారి వారి స్థానంలో వాత సమూహాల్ని, మరుద్గణాన్ అంటే ఆ దేవతలను, నియమయన్నే అక్కడ పెట్టారట స్వామి. నువ్వు ఈ పని చేయి ఓ దేవా, ఓ దేవేంద్ర అని. భీషాస్మాత్ వాతపవతే భీషోదేతి సూర్య భీషాస్మాత్ అగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. పరమాత్మ యొక్క భయంతో పనిచేస్తున్నారట వీరంతా. ఎవరా పరమాత్మ? లక్ష్మీ నృసింహస్వామి వారు స్వాధీనం చేసుకున్నారట దేవతలందరినీ. ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని ఒప్పగించారట. ఆ పనిని చూస్తూ ఉంటారట. వారి వారి స్థానాల్లో మరుద్గణాన్ నియమయన్నే వారందరినీ ఆదేశిస్తూ ఉంటారట మన స్వామి. గాలి అండి మరుద్గణాలంటే గాలులు అని. అంటే ఈయన యోగానంద నరసింహస్వామి వారు కదా. ఆ యోగానికి ప్రధానమైంది ఏమిటండి? ప్రాణాయామాలే కదా. కాబట్టి ఆ ప్రాణాయామం అంటే ఒక గాలి ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క పేరుతో ఉంటుంది. ఏమండి? హృది ప్రాణి గుదేపాన, హృదయంలో ఉంటే ప్రాణవాయువు అంటారు, గుదంలో ఉంటే అపానవాయువు ఉంటారు. ఇలా ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క ఇదే వాయు. ఊదేది ఆ పిల్లన గ్రోవిలోంచి గాలి. కానీ ఆ స్తరాల్లోకి వెళ్ళినప్పుడు సప్తస్వరాలు పలుకుతున్నాయి, చూశారా? అదేవిధంగా ఈ లోకాన్నంతా కూడా స్వామి తాను ఎలా మలుచుకున్నాడో ఈ దేవతల ద్వారా ఊదేస్తూ ఉంటారట. స్వాధీన సర్వేంద్రియ, సమస్తమైన ఇంద్రియాల్ని కూడా స్వాధీనం చేసుకుంటారండి. ఇంద్రియ జ్ఞానం ఏమేంటవి? కర్మేంద్రియం, జ్ఞానేంద్రియం. వీటిని అన్నింటినీ స్వతంత్రంగా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకుండా వాటిని అదుపులో ఉంచుకున్న వారిని మనం ఏమంటాం? జితేంద్రియులు అంటాం కదా. మనోదుర్నిగ్రహం చలం, దీనిని ఆపడం కష్టమన్నారు. కానీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం ఉంటే ఇంద్రియాలన్నీ కూడా ప్రహ్లాదుడికి మాట విన్నట్టుగా వింటాయండి. పర్యంక స్థిరధారణ ప్రకటిత ప్రత్యంగుఖావస్థితి. పర్యంకం అనేటువంటిది ఒక బంధం. అంటే ఆసనం వేసుకున్నారు స్వామి. చూడండి లక్ష్మీనరసింహస్వామి వారు ఎలా కూర్చుని ఉంటారో. ఇలా 2 చేతులు అంటే మోకాళ్ళపైకి వచ్చేట్లుగా ఇలా కుక్కుటాసనంలాగా మీకు కనపడుతూ ఉంటుంది, చూసారా? కొన్ని దివ్యక్షేత్రాల్లో మీరు తిరుమల వెళ్తే స్వామివారు యోగానంద లక్ష్మీ నరసింహస్వామి అంటారు. వారి రూపాన్ని చూడండి. ధారణావస్థలో ఉంటారు. అంతర్ముఖంగా ఆయన ఆనందిస్తూ ఉంటారు. ఇది యోగికి కావలసిన అవస్థ కదండి. యోగి పద్మ స్వస్తికాది ఆసనాల్లో ఉండడం ఆవశ్యకం కదా. స్వాముల వారు ఇక్కడ పర్యంకమని దాన్ని చెప్తున్నారు. లోకంలో పర్యంకమని దేన్నంటారు? శయ్యన అంటారు. పర్యంకంలో ఉండేవారికి నిద్రయే ఆనందం. నిద్రించేటప్పుడు ఆ ఇంద్రియ వ్యాపారాలు నిలిచిపోతాయి. కానీ బహిర్ముఖమైన జ్ఞాన ప్రసన్న చేష్టలు ఉండవు కదా. అటులనే యోగంలో కూర్చుని బహిర్ముఖమైన ఇంద్రియ వ్యాపారాల్ని అడ్డగించి అంతర్ముఖంగా ఉండాలి.
ఇది నిద్రకు సమానంగానే ఉంటుంది, కానీ అది నిద్ర కాదు, యోగ నిద్ర. అందుకనే దీన్ని వేదాంత దేశకుల వారు పర్యంక బంధం అంటున్నారు. ఈ ధారణ స్థిరంగా ఉండాలి. 2-3 నిమిషాలకే మనకి ధారణ పోతుంది. అలా కాకుండా యుగ యుగాల నుండి, తరతరాల నుండి లక్ష్మీ నరసింహస్వామి వారి ధారణ ఉంటుంది అని చెప్తున్నారు. ప్రాయేణ సాధారణంగా ఏమిటిట? ప్రణిపేదుష. ఎవరైతే గనక స్వామిని రక్షకునిగా కొంటారో వారిని లక్ష్మీ నరసింహస్వామి ఎలా రక్షించాలి, ఎప్పుడు రక్షించాలి, ఎందుకు రక్షించాలో తెలిసినటువంటి స్వామి. వారి దగ్గర శరణాగతి చేస్తే చాలు. ప్రణిపేదుషాం అని అంటారు. ప్రభు రసౌ, అటువంటి స్వామి వారందరికీ కూడా ప్రభు, సర్వలోకనాథుడైన ఈయనే ప్రభు అంటేనే లక్ష్మీ నృసింహస్వామి. ప్రకర్షేణ భవతి అంటే గొప్పగా ఆవిర్భవిస్తూ ఉంటాడు కాబట్టి వీరికి ప్రభు అంటారు. యోగం నిజం శిక్షయన్, అంతేకాదు తన యోగాన్ని కూడా మనకి నేర్పుతారట. ఎలా ఉండాలి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను వదులుతూ ఉండాలి, ముఖంలో ఎంత ప్రసన్నంగా ఉండాలి అని చూపించిన అవతారము ఏమవుతోంది? కామాన్ ఆతనుతాత్ అశేష జగతాం, జగత్తులో ఉన్న అందరి యొక్క అభిలాషలను సఫలం చెయ్యాలి అని అంటున్నారు. మోక్షప్రదుడైన లక్ష్మీ నృసింహస్వామి మోక్షాన్ని కన్నా వేరైన త్రైవర్గిక ఆశల్ని కూడా పూర్తి చేస్తారండి. కేవలం మోక్షమే కాదు, లక్ష్మీ నృసింహస్వామికి ప్రార్థన చేస్తుంటారు. మన ఆంధ్రదేశంలో అనేక నారసింహ క్షేత్రాలు ఉన్నాయి. ఆ నరసింహస్వామి భక్తులకు తెలుసండి వారి దయ అంటే ఏమిటో. రామకృష్ణాది అవతారాలు ఉన్నా లక్ష్మీ నరసింహస్వామి వారిని ఎందుకు ఎక్కువగా వారిని ఉపాసిస్తున్నారు? వారి క్షేత్రాలు ఎక్కువగా ఉన్నాయంటే దయ ఎక్కువగా కురిపిస్తూ ఉంటారట. చిన్న పిల్లలంటే ఆయనకి ఎంతో 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 ఇష్టం కదా. ఒక్కడి కోసం వచ్చిన అవతారం ఏదైనా ఉందా చెప్పండి? ఎందరి కోసమో, భక్తుల కోసమో, రాక్షస సంహార కోసం వచ్చారు, కానీ ఒకే ఒక బాలుడు కోసం వచ్చిన అవతారమే లక్ష్మీ నృసింహ అవతారం కదా. కామాసిక కేసరి, అప్పటికప్పుడు అంటారు ఆళ్వార్లు. అప్పటికప్పుడు వచ్చిన అవతారం పుట్టడం వేరే, పెరిగి విద్యలు నేర్చుకొని ఎక్కడికో వెళ్ళి ఏదో నిమిత్తంగా యుద్ధాలు చేయడం కాదు. అప్పటికప్పుడే వచ్చినటువంటి అవతారము కామాసిక కేసరి. ఇదిగో ఈ క్షేత్రంలో కామాసిక అని పేరు కలిగిన సింహం. వారు కామాసిక అయినందువల్ల మనకు కూడా కామములను కలుగ చేస్తారు. ఉత్తమమైనటువంటి కోరికలు వాటిని తీరుస్తూ ఉంటారు. కామానికి సత్కామం, అసత్కామాలను ఉన్నాయి కదండి. అందరి సత్కామాల్ని వారు తీరుస్తూ ఉంటారు. నియమయన్ అన్నారు. అలా కాకుండా ఇష్టం వచ్చినటువంటి దుర్మార్గ విధానంలో కామాలుంటే శిక్షయన్, హిరణ్యకశిపుణ్ణి శిక్షించినట్లుగా శిక్షిస్తారు. శిక్ష కూడా మన మేలు కోసమే కదా, నియంత కదా, ఫలప్రదుడుగా ఉండాలి. రెండూ చేసినటువంటి అవతారం లక్ష్మీ నృసింహ అవతారం. ఈ వేదాంత రహస్యాల్ని స్వాముల వారు మనకి ఇక్కడ బోధించారు. తర్వాత శ్లోకంలో చూడండి. వికస్వర నఖస్వ రుక్షత హిరణ్య వక్షస్థలీ నిరర్గళ వినిర్గళ ధృదిర సింధు సింధ్వాయిత. టక 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 టక. ఏమి రచన అండి ఇది! వికస్వర అంటే పదం మీద మీకు ఒక్కసారి విన్నపం చేస్తా. వికస్వర వికసించిన, నఖ గోళ్లకు, స్వరు వజ్రాయుధం చేత, క్షత భేదించబడిన, హిరణ్యకశిపు యొక్క వక్షస్థలి వక్షస్థలం నుండి, వినిర్గళ ఎటువంటి అడ్డు లేకుండా వినిర్గళ వెలువడుతున్న, రుధిర రక్తం చేత, సింధు సాగరాల చేత, సంధ్యాయిత సంధ్యాకాలం ఉన్నట్లుగా, మదనాసిక కామాసిక అనే పేరుతో మనుజ పంచవక్త్రస్య. ఆహా, నరసింహస్వామి యొక్క బాహవాహ, ఆయన యొక్క హస్తాలు. అహం ప్రథమిక, నేను ముందు రక్షించాలని 4 చేతులు ఉవ్విళ్ళూరుతూ ఉంటాయిటండి. ధర్మ అర్థ కామ మోక్షాలు నేనే ఇస్తాను అన్నట్లుగా. మిథః
పరస్పరం అవి పోటీ పడుతూ ఉంటాయిట. ఈ భక్తుణ్ణి నేను కాపాడతా, ఈ భక్తుణ్ణని లక్ష్మీ నృసింహస్వామి వారి చూపు పడితే చాలు ఈ 4 చేతులు వెంటబడుతూ ఉంటాయిట మన వెంట. అటువంటి అద్భుతమైన సింహం కాపాడడంలో ఒక విధమైన యుద్ధ ప్రకటన చేయగా నన్ను అవంతు రక్షించుగాక, స్వామివారి బాహువులు నన్ను రక్షించాలి అంటున్నారు. ఈ స్వామి యొక్క బాహువులని వైభవంగా వర్ణించారండి. స్వామివారికి చాలా ప్రత్యేకమైన ఆయుధాలు లేవు. లక్ష్మీ నరసింహస్వామికి వారి గోళ్ళే వారికి ఆయుధాలండి. ఆహా, అవి పోటీ పడుతూ ఉంటాయిట. నన్ను అంటే ఈ చైతన్యంలో మూలపడిపోయినటువంటి వాడిని నేను, ఆచార్య కటాక్షంతో నేను ఒక వస్తువుగా వారి శేషత్వాన్ని, పారతంత్ర్యాన్ని అనుభవిస్తున్న నన్ను, నా రక్షణలో నాకు సంబంధం లేదు, నా నేను స్వామివారికే చెందినవాణ్ణి అని గనక ప్రహ్లాదుని వలె ఒక్క నమస్కారం, స్వామి లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబమన్న వారికి ఆ కరాలు ఎప్పుడు వచ్చి మన్ని రక్షిస్తూ ఉంటాయిట. ఇక 7వ శ్లోకం చూద్దాం. సటాపటల భీషణే సరభసాట్టహాసోద్భటే స్ఫురత్కృతి పరిస్ఫుటత్ భృకుటికేపి వక్త్రే కృతే కృపా కపటకేసరిన్ ధనుజడింబ దత్తస్తనా సరోజ సదృశా వ్యతిభిషజ్యతే వ్యజ్యతే. ఇది 7వ శ్లోకం. సటాపటల భీషణి, సటాపటలాల చేత భయంకరంగా, చూశారా, సరభస వేగంతో, అట్టహాసం చేస్తూ, ఉద్భటే గంభీరంగా, పరిస్ఫుట కదులుతున్న భృకుటే కనుబొమ్మలు కలిగిన వారు, పైనంతా ముఖం మీద కూడా వారికి జూలులాగా వేలాడుతూ ఉంటుంది. స్ఫురత్కృతి స్ఫురిస్తూ ఉన్న, అందరికీ తెలిసేటట్లుగా కోపం, పెదవులు వణికిపోతున్నాయి. వక్త్రే ఆ ముఖాన్ని చేసుకున్నప్పుడు కృపా కపటకేసరిన్ దయను దాచుకున్నారటండి. ఓ నరసింహమా, మిగిలిన సింహాల్లాగా కాదు. మిగిలిన సింహాల్లో క్రూరత్వం, హింస ఉంది. కానీ మన సింహం ఉంది చూశారా, సరోజ సదృశ తామర పుష్పాలకు సమానంగా ఉన్న కంటి చేత ధనుజడింబ ఆ అసుర పుత్రుణ్ణి, ప్రహ్లాదుల వారిని, దత్తస్తన పాలు ఇచ్చే తల్లిలాగా, తేహే స్వామి కృపా నీ దయ వ్యతిభిషజ్య మారు చికిత్స చేసిందిటండి. అలా వ్యజ్యతే కనపడుతోంది. లక్ష్మీ నృసింహస్వామి వారి ముఖం చూస్తే భయం కాదు, ఆ కళ్ళల్లో దయ కనపడుతోందిట. అప్పా నా భక్తుడా, ఎన్ని కష్టాలు సహించవురా, నన్నే నమ్ముకున్నావా, కొండలపై నుంచి నిన్ను తోశారు, పాముల చేత నిన్ను కరిపించారు, విషాన్నం పెట్టారు, ఎన్ని ఆపదలు పెట్టినా నువ్వు నా స్మరణ వదలలేదు కదా. సంతత నారాయణ యుగళ స్మరణ చేసినటువంటి నిన్ను నేనెలా వదిలిపెడతాను. ఆహా, జన్మ జన్మల నుండి నీవు నా భక్తుడివి, నిన్ను నేను చూస్తానని తల్లిలాగా అప్పటికప్పుడు పరిగెత్తుకొచ్చేసేట. మరి ఆ సమయంలో వైకుంఠంలో ఎలా ఉన్నారో ఏమో. వైకుంఠం నుంచి వస్తే గరుత్మంతుడు దొరుకుతాడా, వెనక ఆయుధాలు దొరుకుతాయా? కాబట్టి అలా కూడా కాదు. ఆ హిరణ్యకశిపు యొక్క సభా భవనంలో ప్రతి అణువులో కూడా వచ్చి దాక్కున్నట్టు వాడు దుర్మార్గుడు ఎక్కడ అడుగుతాడు, ఎందుగలడు రాని హరి అని అడిగితే ఇందుగలడందు లేడని చెప్పారు కదా ప్రహ్లాదుడు. కాబట్టి ఆ మాట నిజం చేయడం కోసమే వచ్చేసాడంటున్నారు శ్రీ శుకులవారు. ఆ వచ్చి అప్పటికప్పుడుగా వచ్చిన దయా ప్రవాహాన్ని కళ్ళల్లో పెట్టుకున్నారు. ఆ స్వామి వైభవాన్ని చెప్తున్నారు. వ్యతిభిషజ్యతే వ్యజ్యతే, ప్రహ్లాదుడి మీద దయను కురిపిస్తూ, ఆ దయే లక్ష్మీదేవి. అందువల్లనే ఈ నరసింహావతారాన్ని లక్ష్మీ నృసింహావతారం అంటారండి. మిగిలిన అవతారాలు లక్ష్మిని చేర్చారు, లక్ష్మీ వామనావతారం అంటారండి, లక్ష్మీ కృష్ణావతారం అంటారా? లక్ష్మీదేవిని చేరుస్తూ చెప్పే అవతారం ఏదైనా ఉంది అంటే అది లక్ష్మీ నృసింహస్వామిదే అంటున్నారు దేశకుల వారు. అటువంటి కపటకేసరి, కపటం కలిగిన సింహమా, కపటం ఉండకూడదు, కానీ సాత్వికులకు
ఆ కపటం ఉండకూడదు. పరమసాత్వికులైన నరసింహస్వామికి ఎలా వచ్చిందండి ఈ కపటం అంటే? ఆహా, ధార్మిక రక్షణ కోసం కపటాన్ని కాపాడి ఉండవలసినది. అది దోషం అవదు. కపట ప్రపంచంలో కపటత్వమే పనికొస్తుంది అని చెప్తున్నారు. వామనావతారం గురించి రాసేటప్పుడు కూడా కపట వామనతాం ఉపేత, కపటంగా పొట్టివాడుగా బ్రాహ్మణుడుగా యాచకుడుగా వచ్చాడు. అద్భుత కేసరి, ఈయన కూడా కపట కేసరి అనమాట. అనకుండా కపట కేసరి అంటే బాగుండదని వేదాంత దేశకుల వారు ఏమంటున్నారు, అద్భుత కేసరి. ఇది ఒక అద్భుతమండి. కాపట్యం ఉండవచ్చు కానీ వీరి దయకు అదే ఏమాత్రం కూడా కపటం లేదని కూడా సూచిస్తున్నారు. ధనుజడింబ దత్తస్తన, అసుర శిశువైన ప్రహ్లాదునికి స్తన్యపానం చేస్తున్నట్లు ఉంది అని చెప్పారు. అది ఈ స్వామి చేసినటువంటి మహోపకారము. అది వీరికి దయతో సాధ్యమైనది. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ముఖం భీషణంగా ఉన్న వారి హృదయం దయతో నిండిపోయిందని వేదాంత దేశకుల వారి తాత్పర్యం. త్వయి రక్షతి రక్షకై కిమన్యై, త్వయి చారక్షతి రక్షకై కిమన్యై ఇది నిశ్చితధీశ్రయామి నిత్యం నృహరే వేగవతీ తటాశ్రయం త్వాం. ఈ శ్లోకం చాలా చమత్కారంగా ఉంటుంది చూడండి. త్వయి రక్షతి రక్షకై కిమన్యై. స్వామి, నువ్వు రక్షించేటప్పుడు మిగిలిన రక్షకులు మాకెందుకండి? వారితో మాకేం ప్రయోజనం? నువ్వే అన్నిటినీ ఇవ్వగలవు. ఇక త్వయి చారక్షతి, అక్కడ ఒక అక్షరంతో తేడా చూపించారు. నువ్వు గనక రక్షించను అని అన్నావు అనుకో, మిగిలిన రక్షకులు వాళ్ళతో మాకేం పని, వాళ్ళు అడ్డుకోలేరు. నువ్వు రక్షిస్తాను అన్నవాడికి తిరుగులేదు, నువ్వు రక్షించను అన్నవాడికి అధోగతి, ఏ దేవత కూడా రక్షించలేరు అని చెప్తున్నారు. ఇది నిశ్చిత ధీశ్రయామి నిత్యం అని నిశ్చయమైన జ్ఞానం మాకు మా ఆచార్యుల ద్వారా కలిగింది. అటువంటి నిన్ను ఈ కాంచీపుర మహాక్షేత్రంలో వేగవతీ తటాశ్రయం, ఈ వేగవతి నదీ తీరాన్ని నివాసంగా ఉన్న తండ్రి, త్వాం నిన్ను రోజు నిత్యం శ్రయామి, అడియేన్ అంటూ వచ్చి నీకు శరణు వేడుతున్నాను అంటున్నారు దేశకుల వారు. నృసింహావతార రహస్యాన్ని చెప్పారు. కపటం ఎట్లుంటుందో దానిని తెలియజేస్తూ అంతర్హితమైన దయను హితంగా చైతన్య స్తన్యపాయన చేసేటువంటి మా స్వామి దయా చికిత్స విలక్షణంగా ఉంటుందని వ్యక్తం చేస్తూ చెప్పారు. ఈ శ్లోకంలో లక్ష్మీ నృసింహస్వామి దయాదీనుడు ఇక్కడ ఉన్నాడు, ఈ లోకంలో వేగవతీ నదీ తీరంలో ఉన్నాడు. అది అక్కడికి దొరకడం అలభ్య లాభం, సౌభాగ్యమని తలుస్తున్నారు. త్వయి రక్షతి రక్షకైక్యమన్యై. స్వామి, నువ్వు నన్ను రక్షిస్తున్నప్పుడు రక్షణానికి ఇతరుల దగ్గర పాకులాడడం దేనికి స్వామి అని చమత్కారంగా చెప్తూ, మిగతా దేవతలు అవసరం లేదు, వాళ్ళందరూ కూడా నాహం నాహం నచాహం నచభవతి తాదృశో మాదృశేషు. గజేంద్రుడు ప్రార్థన చేసినప్పుడు ఏ దేవతలైనా వచ్చారా? ఎవ్వరు రాలేదు. పోతన గారు కూడా చెప్పారు, ఎవ్వరికి కూడా అటువంటి సర్వ రక్షక బాధ్యత లేదు కాబట్టి అందరూ తప్పుకున్నారటండి, మమ్ము కాదు మమ్ము కాదు అని. కానీ ఆ సమయంలో ఎవరు వచ్చారు? నువ్వు కదా వచ్చింది. కాబట్టి నువ్వు రక్షిస్తాను అన్నప్పుడు నీకడ్డేముందయ్యా అంటూ తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారు కూడా రామాయణంలో చెప్పారు, ఓ రావణ, రాముడే గనక బాణం ఎక్కువ పెడితే బ్రహ్మ స్వయంభూ చతురాననోవ, ఆ బ్రహ్మ 4 ముఖాలున్న ఈశ్వరుడు 3 నేత్రాలున్న ఇంద్రుడు సహస్రాక్షుడైన నిన్ను రక్షించలేరని చెప్పారే, దాన్ని చెప్తున్నట్లుగా ఉంది. కాబట్టే నేను ఈ క్షేత్రంలో నేను వేడుకుంటున్నాను అన్నారు. భాగవతోత్తములారా, ఇటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం. దీనిలో ఇక చివరిగా దీని యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నారు మనకి. 9వ శ్లోకం. ఇత్తం స్తుత సహృదిగా అష్టభిరేష పద్యై శ్రీ వెంకటేశ రచితై త్రిదశేంద్రవంజ
దుర్దాంత ఘోర దురిత విరదేంద్ర భేదీ కామాసికా నరహరి వితనూతు కామాన్. ఈ విధంగా వెంకటేశ రచితై, వెంకటేశ్వరుడు అను పేరు కలిగిన వేదాంత దేశికుల వారు అష్టభిః పద్యైః 8 పద్యాలను ఒక్కసారి స్తుతః దీంతో స్తోత్రం చేశారు. త్రిదశేంద్రవంద్యః దేవేంద్రుని చేత నమస్కరించబడిన దుర్దాంత దుస్సహమైన దర్పము గల ఘోరాలైన దురిత పాపాలను విరదేంద్ర మత్త మాతంగాల భేది మస్తక భేదిగా ఉన్న ఏషః ఈ కామాసిక నరహరి, కామాసికాను పేరు గల నరసింహస్వామి కామాన్ మీ కోరికలను వితనూతు విస్తారముగా. ఏ కోరిక? భగవానుని శరణాగతి పొందాలి అనే కోరిక, భగవద్ దర్శనం కావాలనే కోరిక. మిగిలిన కోరికలు కాదండి, అవి సామాన్యుల, అవి ప్రమాదం తెచ్చే కోరికలు. ప్రమోదాన్ని తెచ్చేటువంటి కోరికలను తీర్చుగాక అని స్వామివారు చెప్తున్నారు. భక్తృవైలక్షణ్యం వెంకటేశ పదాంకితై. వెంకటేశ కవి అని వేదాంత దేశకుల వారు రచించినటువంటి ఈ స్తోత్రం చాలా గొప్పదైనటువంటి విషయాన్ని చెప్తున్నారు. వీరు కామాసిక నరహరి కదా, అందరి కామాలను సఫలం చేస్తారు. వీరు సింహమైనందున సింహం పని చేస్తున్నారని చెప్తున్నారు. జీయాత్ తాపాన్ అది అపచినోతు. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క క్రియాపదం. వీరు పల్లాండు, వీరు వర్ధాలి, జయశీలుగా ఉండాలి. తాపాన్ అపచినోతు, వీరు మన తాపాలను పోగొట్టాలి. ఉపాసే, వీరిని ఉపాసన చేస్తున్నా, ఈడే స్తోత్రం చేస్తున్నా. ఆతను తాత్ అవంతు, మమ్మల్ని సమస్త ఆపదల నుండి కాపాడుగాక అంటూ రకరకాల ధాతువులతో మనకి 8 శ్లోకాల్లో భగవానుని యొక్క అష్టాక్షరి వైభవాన్ని, వేదాంత రహస్యాలు కూడా దీనిలో చొప్పించారు. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. దేశకుల వారి ఏ స్తోత్రం ఒక్కటి చదివినా చాలండి. ఎంతో భగవానుని యొక్క కృప, వారి అభయం, వారి భరన్యాసాలతో మనకి శరణాగతి ఫలితాలన్నీ కూడా లభిస్తాయి. అటువంటి ఈ కవి తార్కిక సింహుడైన వేదాంత దేశకుల అనే గురువులకు రామానుజ సంప్రదాయ నిర్ధారణ చేయడంలో సార్వభౌముడుగా ఉన్న వీరికి అనేక సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ ఈ కామాసిక అష్టకం భాగవతోత్తములందరికీ కూడా ఆనందాన్ని ప్రసాదించి వారు మంగళములను పొంది దాసుని కటాక్షించదరుగాక. శ్రీమతే రామానుజాయ నమః.